హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి లైబ్రేరియన్ ఉద్యోగాలకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రతి నెల మీకు 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ అయితే పొందొచ్చు అనమాట. 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 14th జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 19th ఫిబ్రవరి అనమాట. సో ఈ యొక్క డేట్లోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లోనే వాళ్ళు అప్లై లింక్ అనేది ఇచ్చారనమాట. సో డైరెక్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి చాలా చోట్ల మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. కాబట్టి మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికైతే ఒక లైబ్రేరియన్కి సంబంధించినటువంటి జాబ్స్ కోసం చూస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే, ఇంకా మనకి మెడికల్ ఆఫీసర్తో పాటుగా ఇంకా మనకి ఏమున్నాయంటే సైంటిఫిక్ ఆఫీసర్స్ అని చెప్పేసి, అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్, అండ్ ఇంకా మనకి అసిస్టెంట్ రిజిస్టర్, అలాగే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల పొజిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పొజిషన్స్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ముందుగా మనము అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాల గురించి చూద్దాము. సో అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి సంబంధించి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు పే లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దాంతో పాటుగా ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు దాదాపుగా 1,00,000కి పైగానే మంత్లీ సాలరీ అనేది వస్తుందన్నమాట. ఈ అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఈ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మినిమం మీరు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్, సో అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకి సంబంధించి కూడా పే లెవెల్ 10th ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 1,00,000కి పైగానే మంత్లీ సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్య అర్హత విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే లైబ్రరీ సైన్స్లో కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ డాక్యుమెంటేషన్కి సంబంధించి కానీ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే మినిమం 60% మార్కులతో చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈక్వాలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్, లేదంటే ఈక్వాలెంట్
దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. క్వాలిఫైయింగ్ ఇన్ ద నేషనల్ లెవెల్ టెస్ట్ సచ్ యాజ్ ఎన్ఈటీ లేదంటే ఎస్ఎల్ఈటీ, ఎస్సీటీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీరు ఇది ఒక ఎన్ఈటీ కానీ ఎస్ఎల్ఈటీ కానీ సెట్ కానీ మీరు క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తానమాట. ఇది మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పొజిషన్స్కి కూడా సేమ్ మనకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 35 years అని చెప్పాను కదా, ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎంఎస్సీ కానీ రిలవెంట్ ఫీల్డ్లో అంటే ఐటీ సిస్టమ్ అండ్ నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకంటే మీరు ఎంసీఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, ఫ్రెషర్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి కూడా సేమ్ సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా 35 years లోపు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీరు ఇక్కడ పైనకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఆఫీసర్ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖకి సంబంధించినటువంటి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎన్ఐటీస్ అనేవి చాలా చోట్ల ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐటీ ఉంది, అలాగే మన హైదరాబాద్లో కూడా ఎన్ఐటీ ఉంది, అండ్ వరంగల్లో కూడా ఉంది. సో మన చాలా చోట్ల ఎన్ఐటీస్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి మన సొంత రాష్ట్రాలకి మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పోస్ట్ మీకు రూర్కేలా ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. లైబ్రేరియన్కి సంబంధించి జనరల్ కేటగిరీలో ఉంది, అలాగే డిప్యూటీ లైబ్రేరియన్ కూడా జనరల్ కేటగిరీలో ఉంది. అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేసి మనకి ఓబీసీ కేటగిరీలో కేటాయించారు. అండ్ ఇంకా మనకి అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసేమో ఇక్కడ జనరల్లో లేదు కానీ ఈడబ్ల్యూఎస్లో ఉంది అండ్ ఎస్టీ కేటగిరీలో కేటాయించారు. కాబట్టి మీరు ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకుని మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లైబ్రేరియన్కి సంబంధించి ఇక్కడ ఏదైతే పోస్ట్ వీటికి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు. మిగతావన్నిటికి కూడా నేను చెప్పినటువంటి అసిస్టెంట్ లైబ్రేరియన్ కానీ అసిస్టెంట్ రిజిస్టర్ కానీ సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి కానీ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంది కాబట్టి సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీకు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం సో ఇదే మీకు ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజు వచ్చేసి ఎవరెంత అప్లికేషన్ ఫీ పే చేయాలి అంటే జనరల్ ఓబీసీ వాళ్ళు 1000 రూపీస్, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసేసి ఫస్ట్ ఇందులో సైన్ అప్ అయితే అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసేయండి. చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇది మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనే డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో అయితే ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.